चंपा विश्वास एक सीनियर आईएएस ऑफिसर बीवी विश्वास की पत्नी थी और उनका 3-4 वर्षों तक लगातार रेप किया गया। आरजेडी जो लालू जी की पार्टी है उसकी एक नेत्री थी हेमलता यादव, उनके बेटे मृत्युंजय यादव के बाद। అది 1982 బీహార్. ఇప్పుడున్న బీహార్ని చూస్తే మనం చాలా ఎక్కువ దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు జరుగుతాయని అనుకుంటాం. కానీ వీటన్నింటికి మూలం ఆ టైంలోనే పడింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అప్పుడున్న బీహార్లోని రాజకీయ నాయకులే ఇవన్నీ ముందుండి నడిపించేవారు. అందుకనే అప్పుడున్న బీహార్ని దేశం మొత్తం జంగిల్ రాజుగా పిలిచేది. అప్పుడు బీహార్లో ఉన్న రాజకీయ నాయకుల గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్పాలంటే, ఒక సాధారణమైన ఎమ్మెల్యే ఐఏఎస్ని, ఐపీఎస్ని, పోలీసులను కూడా లెక్క చేసేవారు కాదు. వాళ్ళ దగ్గర ఉండే మనుషులతో వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసేవారు. వాళ్ళు అక్కడ ఏం చెప్తే అదే నడవాలి. అంతకుమించి ఇంకేం జరిగినా సరే వాళ్ళు ప్రాణాలతో బ్రతకరు. ఇక ఆ రోజుల్లో నార్మల్ ప్రజలు చదువుకోవడం అంటే గగనమని చెప్పాలి. అలాంటి టైంలో 1982 బీహార్ కేడర్కి బీబీ బిశ్వాస్ గారు ఐఏఎస్ పూర్తి చేశారు. ఇక ఆ తర్వాత 1990లో చంపా బిశ్వాస్ గారిని బీబీ బిశ్వాస్ గారు పెళ్లి చేసుకుని చాలా సుఖంగా వాళ్ళ జీవితాన్ని గడపాలి అనుకున్నారు. అయితే బిశ్వాస్ గారికి తన లైఫ్లో ఉన్న ఏకైక లోటు ఏదైనా ఉందంటే, తనకి పెళ్ళి అయ్యి 5 సంవత్సరాలు అవుతున్నా సరే చంపా గారికి, బిశ్వాస్ గారికి సంతానం కలగలేదు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత చంపా గారు ప్రెగ్నెంట్ అని బిశ్వాస్ గారికి తెలిసింది. ఇక బిశ్వాస్ గారి సంతోషానికి అవధులు లేవనే చెప్పాలి. ఇక ఆ తర్వాత 1995లో బీహార్ గవర్నమెంట్ బిశ్వాస్ గారిని లేబర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీకి డైరెక్టర్గా నియమించింది. ఒక గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన వ్యక్తులు వచ్చి కలిసి వెళ్తూ ఉండేవారు. ఇలా బిశ్వాస్ గారు ఒకవైపు ఫ్యామిలీ జీవితాన్ని, మరోవైపు తన ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేస్తూ తన జీవితాన్ని గడుపుతున్నారు. ఇలా ఇంత సంతోషంగా గడుపుతున్న వీళ్ళ లైఫ్లో ఒకే ఒక ఫోన్ కాల్ వాళ్ళ లైఫ్ మొత్తాన్ని తిరగరాసేసింది. అలాంటి రోజు ఒకటి వస్తుందని బిశ్వాస్ గారు అండ్ అలాగే వాళ్ళ భార్య అయిన చంపా బిశ్వాస్ గారు కూడా ఊహించలేదు. ఆ రోజు సెప్టెంబర్ 7, 1995 నైట్ 8:30 ఆ టైం అవుతుంది. బిశ్వాస్ గారి ఇంటికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయగానే ఒక వ్యక్తి ఇలా మాట్లాడాడు. నేను పులిపరస్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయిన హేమలత యాదవ్ వాళ్ళ మనిషిని. ఎమ్మెల్యే హేమలత యాదవ్ గారు మిమ్మల్ని అర్జెంటుగా ఇంటికి రమ్మంటున్నారు. బహుశా డిన్నర్ చేయడానికి అనుకుంటా. ముఖ్యంగా మీ వైఫ్ని కూడా తీసుకురమ్మని ఆవిడ చెప్పారు అని చెప్పి ఫోన్ కట్టేశారు. అయితే ఈ టైంలో ఇంత అర్జెంటుగా ఎందుకు పిలుస్తున్నారు? ఒకవేళ డిన్నర్కి పిలిస్తే ముందే పిలవాలే, నాకు ఇంత అర్జెంటుగా చెప్పడం ఏంటని చెప్పి బిశ్వాస్ గారు ఆలోచించారు. కానీ ఎమ్మెల్యే గారు పిలిస్తే వెళ్ళకపోతే బాగోదు అని మొహమాటంతోనే చంపా బిశ్వాస్ గారిని తన కారులో ఎక్కించుకొని బీబీ బిశ్వాస్ గారు ఎమ్మెల్యే హేమలత వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత డిన్నర్ పూర్తయిన తర్వాత ఇక నేను బయలుదేరుతాను, నాకు కొద్దిగా పని ఉందని చెప్పి బీబీ బిశ్వాస్ గారు అన్నారు. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఈ రాత్రికి ఇక్కడే స్టే చేయండి అని చెప్పి ఎమ్మెల్యే హేమలత యాదవ్ గారు అన్నారు. కానీ నాకు అర్జెంట్ పని ఉంది, నేను బయలుదేరాలి అనగా, లేట్ అయిపోయింది కాబట్టి మీ భార్య అయిన చంపా బిశ్వాస్ గారిని ఇక్కడే ఉంచేసేయండి, రేపు ఉదయాన్నే వచ్చి తీసుకువెళ్ళిపోండి అని చెప్పి ఎమ్మెల్యే హేమలత యాదవ్ గారు బీబీ బిశ్వాస్ గారితో అన్నారు. దానికి ఓకే చెప్పి బీబీ బిశ్వాస్ గారు తన పని మీద బయలుదేరిపోయారు. అయితే నైట్ స్టే చేయడానికి లోపలికి వెళ్ళిన చంపా బిశ్వాస్ గారిని ఒక రూమ్లో లాక్ చేసేశారు. ఆ రూమ్లో ఆ రోజు నైట్ అంతా చంపా బిశ్వాస్ గారిని చాలా దారుణంగా బ్రూటల్గా రేప్ చేశారు. ఇలా ఇండియాస్ మోస్ట్ బ్రూటల్ రేప్ కేసు అయిన చంపా బిశ్వాస్ గారి కేసు మొదలైంది. బీహార్లో ఉన్న అప్పుడు రాజకీయ పరిస్థితుల్ని కళ్ళకద్దినట్టు చూపించే కేసు ఇది. ఒక ఐఏఎస్ అధికారి భార్యని రేప్ చేసి న్యాయం కోసం కోర్టుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా సరే నిందితులకి శిక్ష పడిన కేసు ఇది. ఈ కేసు గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అండ్ అలాగే ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నా సరే మా నాలెడ్జ్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్, సబ్స్క్రైబ్ మాకు చాలా అంటే చాలా వాల్యుబుల్. ఇక లేట్ చేయకుండా కేసు డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఆ రోజు చంపా బిశ్వాస్ గారు ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే హేమలత యాదవ్ కొడుకైన మృత్యుంజయ్ యాదవ్ అలియాస్ బబ్లు యాదవ్ ఆ రూమ్లో ఉన్నాడు. అతనితో పాటు కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. చంపా బిశ్వాస్ గారిని చాలా దారుణంగా రేప్ చేస్తుండగా మిగతా వారు వాటిని ఫొటోస్, వీడియోస్ రికార్డ్ చేశారు. ఇక తెల్లవారింది. చంపా బిశ్వాస్ గారు ఇంటికి బయలుదేరుతుండగా ఈ ఫొటోస్, వీడియోస్ చూపించి, ఒకవేళ మాకు నచ్చినప్పుడు నువ్వు రాకపోతే ఈ ఫొటోస్, వీడియోస్ మొత్తం వైరల్ చేసేస్తాం, పైగా మీ ఆయనైనా బీబీ బిశ్వాస్ గారు కూడా ఈ ఫొటోస్ చూపిస్తామని బెదిరించారు. ఇలా చాలా రోజుల పాటు ఎమ్మెల్యే హేమలత యాదవ్ కొడుకు మృత్యుంజయ్ యాదవ్ చంపా బిశ్వాస్ గారి మీద వేధింపులు జరుపుతూనే ఉన్నాడు. ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిస్సహాయ స్థితిలో అలాగే ఉండిపోయింది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇక ఉండబట్టలేక చంపా బిశ్వాస్ గారి తల్లి అయిన పద్మారాణి గారికి ఈ విషయం చెప్పింది. ఎమ్మెల్యే హేమలత యాదవ్ కొడుకు చాలా రోజులుగా నన్ను ఇలా హింసిస్తున్నాడు, ఏం చేయాలో తెలియక నీకు చెప్తున్నానని చెప్పి తల్లికి చెప్పగా
ఈ విషయం ఎమ్మెల్యే హేమలత యాదవ్ గారికి బహుశా తెలియకపో ఉండొచ్చు. ఒకవేళ మన ఇద్దరం వెళ్ళి కలిసి మాట్లాడితే కొడుకు మీద ఏదో ఒక యాక్షన్ తీసుకుంటుంది, దీంతో వేధింపులు తగ్గుతాయని చెప్పి వీళ్ళిద్దరు ఎక్స్పెక్ట్ చేశారు. అనుకున్న విధంగానే తల్లి పద్మారాణి గారు, చంపా బిశ్వాస్ గారు అండ్ అలాగే వాళ్ళ ఇంట్లో పనిచేసే ఇద్దరు పని మనుషులతో ఎమ్మెల్యే హేమలత యాదవ్ ఇంటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆల్రెడీ ఈ విషయం మొత్తం నాకు తెలుసు, ఒకవేళ ఈ విషయం కనుక బయటకు వస్తే మీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి ఎమ్మెల్యే హేమలత యాదవ్ బెదిరించింది. అక్కడ ఆ రోజు బెదిరింపులు ఒకటే జరిగితే బాగున్నేమో, కానీ అక్కడ ఆ రోజు ఒక దారుణమైన విషయం జరిగింది. అక్కడికి వెళ్ళిన చంపా గారిని, పద్మారాణి గారిని, ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరు పని మనుషుల్ని కూడా మృత్యుంజయ యాదవ్ మనుషులు రేపుకి గురి చేశారు. వాళ్ళని కూడా చంపా గారిలాగే ఫొటోస్ వీడియోస్ తీసి ఈ విషయం కనుక బయట కనుక వస్తే మీ ఫొటోస్ మీ వీడియోస్ కూడా బయటకు వచ్చేస్తాయని చెప్పి వీళ్ళని కూడా బెదిరించడం మొదలుపెట్టారు. ఆడదైన హేమలత యాదవ్ సాటి ఆడవాళ్ళని కాపాడకపోగా, కొడుకుని బెదిరించకపోగా ఈ దుస్సాహసాలకి ప్రోత్సహించింది కూడా. ఇక అక్కడి నుంచి మిగిలిన ముగ్గురిని వదిలేసి చంపా బిశ్వాస్ గారిని మాత్రం బయటకు వదలకుండా లాక్ చేసేస్తారు. ఆ తర్వాత ఈ విషయం బీబీ విశ్వాస్ గారు తెలిసి పోలీసులకు ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని అడిగారు. కానీ ఎమ్మెల్యే హేమలత యాదవ్ గారికి భయపడి ఎవరు కూడా కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఆ తర్వాత ఈ విషయాన్ని చాలామంది హైయర్ అఫీషియల్స్కి మాట్లాడగా ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇక నిస్సహాయ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక అప్పటి బీహార్ సీఎం అయిన లాలూ ప్రసాద్ యాదవ్ గారి దగ్గరికి తీసుకువెళ్ళాలనుకున్నారు. చాలా కష్టపడి అప్పటి బీహార్ సీఎం అయిన లాలూ ప్రసాద్ యాదవ్ దగ్గరికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళగా దాంట్లో పెద్ద విషయం ఏముంది, ఒక 4 రోజులు ఆగితే మీ భార్యని మీ ఇంటికి పంపించేస్తారు, అంత మాత్రాన దీన్ని వైరల్ చేసుకోవడం బయట పెట్టుకోవడం నీకే ప్రాబ్లం అని ఒకే ఒక్క మాట అన్నాడు. ఆ మాట విన్న బిశ్వాస్ గారికి ఏం చేయాలో కూడా అర్థం అవ్వలేదు. ఎలాగైనా రక్షిస్తారు అని చెప్పి సీఎం గారి దగ్గరికి తీసుకొస్తే ఆయన ఇలాంటి మాటలు మాట్లాడడంతో బిశ్వాస్ గారి నిరాశకి అవధులు లేవనే చెప్పాలి. మరోవైపు మే 20, 1996న చంపా గారు ఒక రూములో విపరీతమైన రక్తస్రావంతో ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చారు. అయితే ఆ ఆడబిడ్డ కూడా ఈ క్రూర మృగాల మొహాలు చూడాలనో లేదంటే వాళ్ళ అమ్మ పడుతున్న కష్టాన్ని చూడలేకో ప్రాణంతో కాకుండా ఒక శవపు ముద్దల కడుపులోంచి బయటకు వచ్చింది. లేక వచ్చిన గర్భం ఈ క్రూర మృగాల చేతికి అంది నాశనం అయిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎమ్మెల్యే హేమలత యాదవ్ వాళ్ళ కొడుకైన మృత్యుంజయ యాదవ్, సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళ ముగ్గురు కూడా క్లోజ్ రిలేటివ్స్. అందువల్ల బీబీ విశ్వాస్ గారు ఈ విషయాన్ని తెలియజేసినా సరే కనీసం యాక్షన్ కూడా తీసుకోలేదు. ఇక ఇన్ని దారుణాలకు ఒడిగడుతున్నారని చెప్పి చంపా గారి ఫ్యామిలీకి కూడా తెలిసింది. చంపా గారి కజిన్ అయిన పీయూష్ గని గారు వచ్చి అడిగినా సరే మృత్యుంజయ యాదవ్ వాళ్ళని కూడా రౌడీలతో కొట్టించి పంపించేశారు. ఇక అలా 2 సంవత్సరాల వేధింపుల తర్వాత 1997 జనవరిలో ఒక పార్కులో మృత్యుంజయ యాదవ్ వాళ్ళ తల్లి అయిన హేమలత యాదవ్ వీళ్ళిద్దరూ కలిపి చంపా బిశ్వాస్ గారిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. మరోవైపు బీబీ బిశ్వాస్ గారు ఎంతో మంది దగ్గరికి తిరుగుతూనే ఉన్నారు. హైయర్ అఫీషియల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గరికి తిరిగినా సరే ఎవరు కూడా కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు. ఇక ఏం చేయాలో తెలియక నిస్సహాయ పరిస్థితుల్లో బీబీ బిశ్వాస్ గారు అలాగే ఉండిపోయారు. ఆ తర్వాత చంపా బిశ్వాస్ గారిని ఒక చోట చూసామని చెప్పి కొంతమంది వ్యక్తులు చెప్తే బీబీ బిశ్వాస్ గారు చంపా బిశ్వాస్ గారిని కలిసి ఈ వేధింపుల నుంచి దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఢిల్లీకి వెళ్ళిపోయిన తర్వాత కూడా బీబీ విశ్వాస్ గారు ఈ కేసు మీద పట్టు వదలలేదు. తప్పు చేసిన వారు చాలా స్వతంత్రంగా ఈ సమాజంలో బ్రతుకుతూ ఉంటే, జనాలు నేలుతూ ఉంటే, తప్పుకు గురైన మనం ఇంత చదువుకుని ఊరిని వదిలి పారిపోవడం ఏంటి? ఎలాగైనా సరే వీళ్ళని కోర్టుకి ఈడ్చాలని చెప్పి అప్పటి గవర్నర్ అయిన రెహమాన్ కెడ్వాయ్ గారికి లేఖ రాశారు. ఈ లేఖను చూసిన గవర్నర్ గారు విషయం మొత్తం తెలుసుకుని ఈ విషయం చాలా పెద్ద కేసు అవుతుందని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడగా ఈ కేసు బయటకు వచ్చింది. ఇక ఆ తర్వాత మీడియా, ప్రజలు ఈ కేసు గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇక ఎట్టకేలకు 5 సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి 26, 2002న వీళ్ళిద్దరికి మృత్యుంజయ యాదవ్కి 10 సంవత్సరాలు 6 నెలల్లో జైలు శిక్ష విధిస్తే వాళ్ళ తల్లిన హేమలత యాదవ్కి 3 సంవత్సరాల 126 రోజులు జైలు శిక్ష బీహార్ స్పెషల్ కోర్టు విధించింది. కానీ ఏం లాభం, కేవలం 3 నెలల్లోనే, అంటే మే 7, 2002న మృత్యుంజయ యాదవ్ బెయిల్ మీద బయటకు వచ్చేసాడు. ఇక ఆ తర్వాత ఈ బాధతోనే బీబీ బిశ్వాస్ గారు కిడ్నీ ఫెయిల్యూర్తో చనిపోయారు. బీబీ బిశ్వాస్ గారు చనిపోయినా సరే ఈ కేసు కోర్టులు నడుస్తూనే ఉంది. న్యాయం కోసం పోరాడుతున్న చంపా బిశ్వాస్ గారికి నిరాశ ఎదురైందని చెప్పాలి. ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి బెయిల్ మీద బయటకు వచ్చిన వీళ్ళిద్దరూ కేసును తారుమారు చేసి సాక్ష్యాలు లేకుండా చేశారు. ఇక అక్కడి నుంచి 8 సంవత్సరాల తర్వాత మే 21, 2010 పాట్నా హైకోర్టు సాక్ష్యాలు సరిగ్గా లేకపోవడంతో వీళ్ళిద్దరిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఇంత స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉన్న కేసులో కూడా పోలీసులు, కోర్టు, న్యాయమూర్తులు, సీఎం కూడా వాళ్ళకే ఫేవర్ చేసి వాళ్ళిద్దరిని నిర్దోషులుగా విడుదల చేసేలా చేశారు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా మన భారతీయ న్యాయ చరిత్రలో ఇది ఒక మాయన మచ్చ కింద ఎప్పటికీ ఉండిపోతుంది. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా ఈ లాలూ ప్రసాద్ యాదవ్ సంబంధించిన ఆర్జేడీ గ్రూప్ బీహార్లో సీఎం కింద పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
ప్రజలు ఇప్పటికీ వాళ్ళని నమ్ముతున్నారు, ఇంకా ఓట్లు కూడా వేస్తున్నారు. ఈ కేసు గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, మన రాజకీయ వ్యవస్థ ప్రతిదీ కూడా ఫెయిల్ అయిందని మనకు ఎప్పటికీ కూడా గుర్తు చేస్తూనే ఉంటుంది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటంటే కింద కమెంట్ బాక్స్లో రాయండి. అండ్ అలాగే నేను మిస్ అయిన ఏమైనా పాయింట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మాట్లాడుకుందాం. వెళ్ళే ముందు నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలన్నది కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసి ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మాకు చాలా అంటే చాలా బూస్ట్ని ఇస్తాయి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.